హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఆర్సీఎఫ్ఎల్ అనమాట, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. ఇదైతే మనకి 124 MT అంటే మేనేజ్మెంట్ ట్రైనీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 26 జూలై 2023 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునే దానికి 9th ఆగస్ట్ 2023 అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ అయితే 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి 4 years BE బీటెక్ ఇన్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే అవసరం అయితే అవుతుంది. ఇంకా ఏజ్ వచ్చేసరికి 27 years అయితే కావాలి యాజ్ ఆన్ 1st May 2023కి. ఇంకా SC ST 32, OBC 30 years అనమాట. ఇంకా ఈ BE బీటెక్ ఏదైతే ఉందో మనకి 60% కావాలన్నమాట. SC ST వాళ్ళకైతే 55% అయితే కావాలి. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ 10 అయితే ఉన్నాయి. ఇంకా మనకి అదర్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సేమే అనమాట, అది చెక్ చేసుకో. మేనేజ్మెంట్ ట్రైన్ మెకానికల్ అయితే 6 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైన్ ఎలక్ట్రికల్ ఒక 10 ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైన్ ఇన్స్ట్రుమెంటేషన్ 12 అయితే ఉన్నాయన్నమాట. ఆయా పర్టికులర్ బ్రాంచ్లో మనకి BE లేదంటే బీటెక్ కావాలన్నమాట, 60%. ఇంకా కూడా మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ సివిల్ ఒక పోస్ట్ ఏముంది. ఇంకా ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైన్ సేఫ్టీ 4 ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ CC ల్యాబ్ 7 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ 37 అయితే ఉన్నాయి. దీనికి రెగ్యులర్ అండ్ ఫుల్ టైం UGC AICT ICAR రికగ్నైజ్డ్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే మనకి గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. ఇక మన అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. అండ్ 2 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైం UGC AICT ICAR రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. దీనికి ఫ్రెండ్స్, దీనికి సైన్స్ లేదంటే ఇంజనీరింగ్ లేదంటే అగ్రికల్చరల్ డిగ్రీతో పాటు మనకి MBA అది MMS ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో అయితే కావాలి. అగ్రికల్చర్ అండ్ అగ్రి బిజినెస్ అలాగే మార్కెటింగ్ అనమాట. ఇంకా కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ ITకి సంబంధించి 3 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మేనేజ్మెంట్ ట్రైన్ HR 2 అయితే ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైన్ HRD ఒక 3 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మేనేజ్మెంట్ ట్రైన్ అడ్మినిస్ట్రేషన్ ఒక పోస్ట్ అయితే ఉన్నది. టోటల్గా మనకి 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రాంబే అనమాట, మహారాష్ట్ర స్టేట్లో బాంబేకి దగ్గరలో. అక్కడైతే 1 year పాటు అయితే ఇక్కడ సెలక్షన్ చేస్తారు. తర్వాత రెగ్యులర్ స్ట్రీమ్కి తీసుకుంటారనమాట. ఫ్రెండ్స్, 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడు నెలకి 30,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి మనకి 40,000 బేసిక్తో 1,40,000 రూపీస్ ఈవెన్ గ్రేడ్గా అయితే తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు 80,000 రూపీస్ పర్ మంత్ అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఫీజు ఏదైతే ఉందో SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వీళ్ళకి ఫీజు లేదనమాట. SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్ ఫీమేల్ వీళ్ళకి ఫీజు లేదు. అలాగే మనకి మేల్ UR OBC EWS 1,000 రూపీస్ అయితే మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంతోపాటు మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఈ టెస్ట్ వచ్చేసరికి మనకి భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్ కూడా ఉన్నది. బెంగళూరు, చెన్నై, గువాహటి, కోల్కతా, ముంబై, నావి, థానే, MMR రీజన్, నాగపూర్ వీటిల్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది టెస్ట్. సో మనం హైదరాబాద్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మనం ఫిల్ చేయాల్సినటువంటి ఫీల్డ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ యొక్క 10th క్లాస్ అలాగా ఈ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అది కన్ఫర్మ్ చేయాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. ఈ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. లేకపోతే మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి, దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే ఆప్షన్ అనమాట, ఇక్కడ ఈమెయిల్ ID ఇలాగైతే మనం
మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం డొమైన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే మనం విత్ డొమైన్ ఇక్కడ మనం ఇలాగా అయితే ఎంటర్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలర్ట్ అయితే అయింది, పాస్వర్డ్ కూడా జనరేట్ అయితే అయింది. ఇది మనకి SMS అయితే వస్తుంది. ఇదైతే మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. లాగిన్ పర్పస్ కోసం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫ్ అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ లేటెస్ట్గా అయి ఉండాలి. కలర్ ఫోటోగ్రాఫ్ అదైతే మనకి 230 పిక్సెల్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ 20 to 50 KB మధ్య అయితే JPG ఫార్మేట్లో మనం అదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ లైట్ అలా ఉండేలా చూసుకోవాలి, మనకి లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 140-60 పిక్సెల్స్లో 20 to 50 KB మధ్య అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం థర్డ్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీలో కెమికల్ ఉంది, బాయిలర్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, సివిల్ ఉంది, సేఫ్టీ ఉంది, CC ల్యాబ్, మార్కెటింగ్, IT, HR, HRD, అడ్మినిస్ట్రేషన్. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత అయితే దీనిని అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ యుఆర్ఆ, ఓబీసీనా, SCనా, STనా, EWSA అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ S పెట్టాలి. ఇక్కడ PWD క్యాండిడేట్స్ అయితే S పెట్టాలి, లేకపోతే కనుక నో పెట్టాలన్నమాట. S పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా కూడా ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. కిందకి రావాలి. ఇక్కడ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ హిందూ కాకుండా అదర్ రిలీజియన్స్ కమ్స్ అండర్ ద రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ కిందకు వస్తారు కాబట్టి వాళ్ళైతే ఇక్కడ S పెట్టుకోవచ్చు. హిందూ వాళ్ళు అయితే ఇక్కడ నో అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే S పెట్టాలి. S పెడితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అవి మెన్షన్ చేయాలన్నమాట. డూ యూ పొసెస్ PhD క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీకు PhD ఉంటే S పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆర్ యూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఇదైతే మనకి డిజిబుల్ అయితే అయింది. డూ యూ పొసెస్ PhD క్వాలిఫికేషన్, ఆర్ యూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఇదైతే S పెట్టాలి. ఫ్రెండ్స్ మనకి ఇది కూడా డిజిబుల్ అయితే అయింది. ఆర్ యూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మనకి డిజిబుల్ అయింది అనమాట. సో కిందకి రావాలి. ఇక్కడ నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ హైదరాబాద్ ఉంది. కాకపోతే మీకు ఏది కావాలంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి మనం మంత్ ఇయర్ ఇవి అయితే మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. మన ఏజ్ ఇక్కడ చూపిస్తుంది యాజ్ ఆన్ 1st May 2023కి. దీనికైతే 27 years ఫర్ జనరల్, అలాగే 30 years ఫర్ OBC అండ్ 32 years ఫర్ SC ST అనమాట. అదైతే మనం ఏ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే S పెట్టాలి. అంటే వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందన్నమాట. వాళ్ళు మాత్రమే S పెట్టుకోవాలి. S పెడితే వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ ఇవ్వాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ని మెన్షన్ చేయాలి ఇక్కడ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. డోర్ నెంబరు అలాగే ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో అడ్రస్లో నుంచి అది ఇక్కడ సెలెక్ట్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇది టిక్ ఆన్ చేస్తే మనకి పై అడ్రస్ కిందకి వచ్చేస్తుంది. లేకపోతే కనుక మనం ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇంకా GST ఇన్వాయిస్ కోసం మీరు ఇక్కడ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబరు, ఆ యొక్క అకౌంట్ నెంబర్ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. పైన ఇచ్చింది IFSC కోడ్, MICR నెంబరు, పాన్ నెంబర్ అనమాట, పాన్ నెంబర్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం వ్యాలిడేట్ చేయాలి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st May 2023కి అయితే మనకి గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది. మీరు 4 years BE BTech అయితే ఇక్కడ ఈ ITE కాకుండా మనకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అలా కాకుండా 3 years BE BTech ఆఫ్టర్ 3 years డిప్లొమా
చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ లిస్ట్ నుంచి మనం ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇంకా మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఈ యొక్క డిగ్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ డూ యూ హ్యావ్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ అలైడ్ డిగ్రీస్ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎస్ పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ పొజిషన్స్ రీసెంట్, మీరు ఏదైనా పోస్ట్కి రీసెంట్గా ఏదైనా అప్లై చేశారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా కిందకి రావాలి. ఎస్ అయితే కనుక అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిక్వైర్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్, అలాగే మన జనరల్ షిఫ్ట్ కానీ లేకపోతే షిఫ్ట్స్ ఉంటాయని అడుగుతున్నారు, మనం ఎస్ పెట్టుకోవచ్చు. హ్యావ్ ఎవర్ బీన్ కోర్ట్ లాస్ అని ఉన్నాయి మన మీద అడుగుతున్నారు, దీనికైతే నో పెట్టుకోవాలి మనం. అలాగే కనుక ఇఫ్ ఎవర్ ఫేస్డ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఆర్ ఎనీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, సో నో అనమాట. అలాగే ఆర్ యూ ప్రెజెంట్లీ ఎంప్లాయిడ్, మీరు గవర్నమెంట్ కానీ ఈ సెమీ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక మీకు ఎన్ఓసి కావాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, మీరు కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో. ఇంకా ఎంప్లాయర్ నేమ్, డెసిగ్నేషన్, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇంకా లాంగ్వేజెస్ ఇట్లాగా మనం మెన్షన్ చేసుకొని ఇక్కడ రీడ్ రైట్ స్పీక్ అయితే మెన్షన్ చేయాలి. ఇంక ఇక్కడ మనకి వ్యాలిడేట్ అని ఉంటుంది, వ్యాలిడేట్ చేసుకోవాలి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అనాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది, మనం చెక్ చేసుకోవాలి. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మనకి బ్యాక్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో మనం చెక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. ఆర్ షూర్ అంటున్నారు, ఓకే అన్నాము. ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఇది ఎంటర్ చేయాలన్నమాట ఇలాగా. తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది, అదైతే మనం చేయాలి. ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో మన ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం థంబ్ ఇంప్రెషన్ వేసుకొని దానిని మనం జేపీజీ ఫార్మేట్లో అయితే మనం దానిని 240 పిక్సెల్స్ అలా ఉండేలాగా చూసుకొని 20 to 50 KB మధ్య అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇంకా మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ ఇంక్తో రాసుకొని దాని వరకు మనం అప్లోడ్ చేయాలన్నమాట. మీ పేరు రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఫ్రెండ్స్ మన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో మనం 50 to 100 KB మధ్య అప్లోడ్ చేయొచ్చు. అదైతే మనకి 800 into 400 పిక్సెల్స్ లేదంటే 10 into 5 centimeters అలాగ ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట, అంటే పేమెంట్ చేయాలి. ఇక్కడ మనకి ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ అనాలి, ఓకే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇదైతే మనం వెరిఫై చేసేసి ఓటీపీ ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మన 24th August 2023 దాకా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మనకి 124 మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ RCFL సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యాపీ నెక్స్ట్.